హాయ్ హలో వెల్కమ్ టు మై వ్యూవర్స్, వెల్కమ్ టు డీడీ ఛానల్. ఈరోజు మన వీడియోలో అరకు అరకులో ట్రైబల్ మ్యూజియం గురించి తెలుసుకుందామండి. ట్రైబల్ మ్యూజియం అరకులో ఒక ఫేమస్ మ్యూజియంగా చెప్పవచ్చు. అక్కడ అరకు యొక్క ప్రజలు జీవన నాడి వ్యవస్థ ఎలాగా ఉంటుంది, అలాగే ఆ ప్రజల యొక్క లైఫ్ స్టైల్, వాళ్ళ కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, వాళ్ళు చేసే ప్రతి పని, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఆ మ్యూజియంలో మనకి కళ్ళకు కట్టినట్లు చూపించడం అయితే జరుగుతుంది. అది మనం అరకు మెయిన్ రోడ్లోనే, మెయిన్ రోడ్ పక్కనే ఈ మ్యూజియం అన్నది ఉంది, ట్రైబల్ మ్యూజియం. దానికి ఎంట్రీ టికెట్ ఏమో పెద్దలకైతే 60 రూపీస్, పిల్లలకైతే 30 రూపీస్. మనం ఎంట్రీ టికెట్ కొని దాని లోపలికి ప్రవేశించగానే రకరకాల, మొత్తం మ్యూజియంలో చాలా రకాల మంచి మంచి థింగ్స్ అయితే ఉండడం జరిగింది. అది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియో తీసి పెట్టడం జరిగింది. మీరు ఎప్పుడైనా సరే అరకు వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఈ మ్యూజియాన్ని విజిట్ చేసి వస్తారని మరీ ఆశిస్తున్నాం. మరి స్టార్టింగ్ మనం వచ్చాం కదండి, స్టార్టింగ్లో అక్కడ రోపింగ్ అది కూడా జరుగుతుంది. ఆ బోట్ రోటింగ్ కూడా వాళ్ళు ఎంత అయితే టికెట్ పెట్టారు, వాళ్ళు టికెట్ పర్చేజ్ చేసిన వాళ్ళు అందులో వెళ్ళి చేయొచ్చు యాక్టివిటీస్. అలాగే కొన్ని రకాల గేమ్స్ కూడా అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. దానికి ఒక ప్యాక్లా పెట్టారు, అన్ని గేమ్స్కి కలిపి 600, 800 అని ఒక ప్యాక్ పెట్టారు. ఆ ప్యాక్ని పర్చేజ్ చేసిన వాళ్ళకి ఆ గేమ్స్ అనేవి ఆడించడం జరుగుతుంది. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే చాలా బాగుంటుందండి. మొత్తం అంతా గ్రీనరీగా ఉండి చాలా బాగుంటుంది. ఇది ఒక హౌస్ అంట, ట్రైబల్ హౌసు. ఆ హౌస్లోని ట్రైబల్ యొక్క జీవన చరిత్ర అది ఉండడం జరిగింది. అంటే బొమ్మలు పెట్టి మన కళ్ళు కట్టినట్టు చూపించడం అయితే జరిగింది. ఇక్కడ పెద్దలు సభ అంటారు కదా, అదంట పెద్దల సభ, పెదరాయుడు తీర్పులాగా. అలా వాళ్ళు ఎలాగైతే ఒక పెద్దని నియమిస్తారో ప్రజలందరూ వాళ్ళ మాటలు ఆచరించడం ఎలా జరిగిందో అలా పెట్టారండి. ఆనాటి జీవన విధానం అంతా చూపించారు. ఇవి ఇక్కడ తడికలు అంటారు, వాటిని తడికలు పెట్టి ఆ ప్రజలు వాడే పనిముట్లు, ఎక్విప్మెంట్స్, అలాగే నాగలి, గొడ్డలి, కర్రతో తయారు చేసే వస్తువులన్నీ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అతను ఆ పక్కన ఒక అతను ఉన్నారు, ఆయన వడ్రంగి పని చేస్తున్నారు అక్కడ. ఇలా వాళ్ళు చేసే ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా అక్కడ పెట్టి ఆ బొమ్మల రూపంలో ఈ హౌస్లో అయితే చూపించారండి. చాలా బాగుంది. అలాగే వాళ్ళు వాడే పనిముట్లు, పాతకాలం నాటి కొండలు, ఆ కొండతో మట్టితో తయారు చేసే వస్తువులు, వాళ్ళు వాడేవన్నీ కూడా ఆ హౌస్లో అయితే ఉంది. నెక్స్ట్ ఇంకో కొంచెం ముందుకెళ్ళాక ఫోటోషాప్ అని ఒక రూమ్ ఉంది. ఫోటోషాప్లో ఏముందంటే గిరిజనులు వాడే నగలు, వాళ్ళ యొక్క జీవన విధానం ఫొటోస్ రూపంలో అక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ గిరిజనులు వేసుకునే కాసుల పేర్లు అవండి, వాళ్ళు ఏవైతే ధరిస్తారో ఆడవాళ్ళు, అవి పెట్టారు, వాళ్ళు వాడుకునేవన్నీ. అలాగే వాళ్ళు వేటాడే వేట విధానం, అక్కడ వాళ్ళు కుండ మీద కుండ పెట్టి లేడీస్ చాలా దూరం వెళ్ళి వాటర్ తెచ్చుకొని అలా ఆ ఫోటో కలెక్షన్ అయితే పెట్టారు. అలాగే వాళ్ళు పండించిన పంట, ఆ పంటని వాళ్ళు మార్కెట్కి ఎలా తీసుకెళ్తారు, వాళ్ళు దాన్ని ఎలా బాగు చేస్తారు, ఏవేవి పండుతాయి, అవి పిల్లలు పెద్దలు ఎలా పట్టి వాళ్ళు తీసుకెళ్ళడం, అది కూడా ఒక ఫోటోషాప్లో పెట్టారు. ఇవి గిరిజనులు మహిళలు ధరించే ముక్కెరలు, మెల్లో వేసుకుని కూడా ఒక ఫ్రేమ్లో పెట్టడం జరిగింది. అలాగే ఆ సంతలో ఏమేమి దొరుకుతాయి వస్తువులు, అది కూడా ఒక ఫోటోషాప్లో పెట్టారు. ఇవి కూడా ముక్కెరలే. ఇక్కడ కూడా మంచి ఫొటోస్ అయితే పెట్టారు. తిరగలు విసరడం, గిరిజనులు ఏమేమి పనులు చేస్తారు అవన్నీ కూడా మన కళ్ళకు అద్దినట్టు చెప్పారు. ఇవి గిరిజన మహిళలు వేసుకునే వడ్డానాలండి, ఇవన్నీ కూడా ఫోటోషాప్లో పెట్టారు. అలాగే వాళ్ళు తయారు చేసే కొండలు, మంచాలు అన్నీ కూడా ఇక్కడ ఫోటోషాప్లో పెట్టారు. ఈ రూమ్ కూడా చాలా బాగుందండి. ఆనాటి కాలంలో ఏవైతే ఉండేవో
అవి మన కళ్ళకు కట్టినట్టు ఈ దృశ్యం ఏంటంటే అక్కడ మధ్యలో పెట్టారండి. పాతకాలం నాటి మందు ఆయుర్వేదిక్ కదా ఏసేవారు. ఏ జబ్బు వచ్చినా సరే ఆయుర్వేదికే. అలా ఆకులు, అలములు తీసుకొచ్చి ఆ రసాలు పిండి ఏసేవారు. అలాగా మందు ఎవరైతే పిల్లలకి వేస్తున్నారో అది సెంటర్‌లో అయితే పెట్టారు. ఇదంతా కూడా గార్డెను. చాలా బాగుంది. గ్రీనరీగా వేశారు. ఇక్కడ చూసారా, బావి నుంచి కుండ మీద కుండ, కుండ మీద కుండ పెట్టి గిరిజన మహిళలందరూ కూడా వాటర్ అలా తీసుకెళ్ళేవారనమాట ఆనాడు. ఇప్పుడు కూడా అది చాలా దగ్గర జరుగుతుంది. మోటార్లు అవి ఇప్పుడు వచ్చేస్తాయి, కానీ అప్పుడు అలాగే నీళ్ళు మాత్రం చాలా దూరం ట్రావెల్ చేసి తెచ్చుకోవడం అయితే జరిగింది. ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది ఒక పెద్ద మ్యూజియం అండి. అరకు ఇది మొత్తం ఈ మ్యూజియానికి ఇది మంచి ఎంట్రీ. ట్రైబల్ మ్యూజియం అంటే ఇదే మెయిన్. ఇందులో అయితే ఇంకా చాలా రకాలు ఉన్నాయి. లోపలికి వెళ్తే ఇవి 2 ఫ్లోర్లు ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ ఇది. ఫస్ట్ ఫ్లోర్లో గిరిజనులు వాడే వాళ్ళు ఏమైతే యూజ్ చేశారో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీది కూడా బొమ్మల రూపంలో, అలాగే పనిముట్ల రూపంలో, వాటి వివరాలతో సహితంగా ప్రతి వస్తువును కూడా అక్కడైతే షోయింగ్ మనకు చూపించారండి. ప్రతిది కూడా కళ్ళకు కట్టినట్టు. వాళ్ళని చూస్తే మేమైతే నిజంగా మనుషులు ఉన్నారేమో అనే భావం అయితే కలిగింది. వాళ్ళు వేటాడే వేట విధానం, వాళ్ళు పండించే పంట, అలాగే వాళ్ళు ఏమైతే పళ్ళు కాయలు తీసుకొస్తారో అది చూడండి. వాళ్ళు వేటాడే వేట అప్పుడు నాగరిక ప్రజలు కొమ్ములు అనమాట. కొమ్ములు అవి సేకరించి యానిమల్స్ దగ్గర నుంచి యానిమల్స్ని వేటాడడం, ఇవన్నీ కూడా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ కళ్ళకు కట్టినట్టు అయితే చూపించారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా పిన్ టు పిన్ అక్కడ నోట్ చేసి కూడా పెట్టారు ఆ మ్యూజియంలో అయితే. ఇవి కూడా ఆనాటి వాడే తిరగలు, రోకలు అప్పట్లో అవేనండి యూజ్ చేసేవారు. ఇప్పుడంటే మిక్సీ గ్రైండర్ వచ్చింది, కానీ వాటితోనే ఆడవాళ్ళు అన్నీ కూడా శుభ్రం చేసి పనులు చేసి అవి మనకి వంట రూపంలో అయితే వండేవారు. ఆ విధానం కూడా అక్కడ ఉండడం అయితే జరిగింది. గిరిజనులనే కాదు, ఇప్పుడైతే ప్రతి దిక్కులా అందరూ మారిపోయింది, కానీ ఆనాడు అందరూ కూడా అదే చేసేవారు. అలాగే ఇక్కడేమొచ్చి అంటే ప్రతిదీ కూడా అక్కడ ఏటైతే జరుగుతుంది అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్టు మనుషులు పెట్టి దాని ఎక్విప్మెంట్స్ పెట్టి భలే చూపించడం అయితే జరిగింది మ్యూజియంలో. ఇది మాత్రం సూపర్గా ఉందండి. చూడండి, ఆవిడేమో వంట చేస్తుంది అనమాట. కాయగూరలు అవి తరిగి అవి ఏమేమి కాయగూరలు వాడుతుందో ఆ బుట్ట అవన్నీ కూడా వాళ్ళు వాడే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పనిముట్టు కూడా అక్కడ పెట్టి దాని మీద చిన్న స్టిక్కర్ కూడా పెట్టారు. ఇది ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని కూడా పెట్టడం అయితే జరిగింది. ఇక్కడికి వచ్చాక గిరిజనుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, వాళ్ళు ఆచరించే పూజా విధానం అది పెట్టారు. సూర్య నమస్కారంతో సైతంగా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇలా 1 బై 1 పక్కనే అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు తలనీలాలు ఎలా ఇస్తారు, అలాగే ఎలుకలు పట్టుకునేవి అవి కూడా ఇక్కడ చూపించారు. అది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఏమో వాళ్ళు వాడే ప్రతి పనిముట్టండి ఇవి. వాళ్ళు వాడే కుండ, అలాగే చాటలు, రకరకాల చాటలు, అలాగే వాటర్ తాగే మట్టితో చేసే పాత్రలు అన్నీ కూడా ఇక్కడ వాళ్ళు యూజ్ చేసేవి ఆ టైంలో ఎలాగో ఉండేదో ఆ షేప్తో సైతం అక్కడ పెట్టడం అయితే జరిగింది. ఇంకా ఇక్కడేమో నెక్స్ట్కి వచ్చేసరికి ఇక్కడ కూడా ఆ గిరిజనులు ఏవైతే వాడేవారో ఆ వస్తువులన్నీ ఇక్కడైతే పెట్టింది. ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉండిన తర్వాత ఇవన్నీ అలా 1 బై 1 చూసుకొని మనం చదువుకొని వెళ్ళి విజిట్ చేసి రావచ్చు. ఆనాడు ఇలాగా కర్రల పొయ్యి మీద వండేవారు. ఆ వండిన విధానం కూడా ఇక్కడ మనిషిని పెట్టే బాగా చూపించారు కళ్ళకద్దినట్టు. ఇక్కడేమో ఆయుర్వేదిక్ విధానం, మందులు అవి ఎలా వేస్తారు అది కూడా ఇక్కడ చూపించారండి. వాళ్ళ ఇల్లులు ఎలా ఉంటాయి, వాళ్ళ వేషధారణ అవి. అలా గిరిజనులు ఎక్కువగా అరకులో దింసా డ్యాన్స్ ఫేమస్ కదా, ఆ దింసా డ్యాన్స్కి వాళ్ళు డ్రమ్స్ వాయిస్తూ ఉంటారు. అది పెట్టారండి, చాలా బాగుంది. ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్. ఇలా ఫస్ట్ నుంచి మొత్తం అలా యూ షేప్లో చూసుకొని వస్తే ఆ మధ్యలోని కిందని లోపలికి వెళ్తే ఎక్కడ వాళ్ళ దేవత ఉందండి, గిరిజన దేవత. అంటే రాళ్ళనే పెట్టి వాళ్ళ దేవతగా
అనుకొని పూజించేవారు. అది ఇక్కడ ఉంది ఇగోండి లోపల. వాళ్ళ ఆచార వ్యవహారాల్లో దేవత ఆ పుట్టల్ని వాళ్ళు ఎక్కువగా నమ్మడం అయితే జరిగింది. అక్కడ కూడా ఇద్దరు మనుషులు పెట్టి రాయిని పెట్టి దేవతగా ఆరాధించడం జరిగింది. ఇలా ఉంటుంది. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళేసరికి వాళ్ళు చేసుకునే పెళ్ళి తంతు ఎలాగైతే పెళ్ళి చేసుకున్నారో పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురుని పెట్టి అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అలా పెట్టారండి. సెకండ్ ఫ్లోర్ వెళ్ళాలి, అలా స్టెప్స్ ఉంటాయి, అలా వెళ్ళిపోతే అక్కడ ఉంటుంది. అలాగే వాళ్ళే మంచం, వాళ్ళు నీళ్ళు తెచ్చుకునే కావిడి చూడండి, లోపల నుంచి ఒక కావిడి చూస్తుంది, ఇంట్లోంచి వస్తుంది అనమాట వాళ్ళ ఇల్లు. అవి కూడా చూపించారు సెకండ్ ఫ్లోర్లో. ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఏవైతే పండించేవారు అవన్నీ బాగు చేయడం, అలాగే వాళ్ళ ఇల్లులు అవి ఎలా కట్టుకునేవారు అది కూడా ఇక్కడ చూపించారు. నెక్స్ట్ ఇది కూడా బాగుంది. ప్రతిది కూడా భలే బొమ్మలు అయితే ఏర్పాటు చేశారండి. గిరిజనులు వాళ్ళు ఎలాగ ఉండేవారు, వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకునేవారు. తర్వాత ఇక్కడ అరకు కదా, అరకులోని మనకి ఎక్కువగా తృణధాన్యాలు అయితే దొరకడం జరుగుతుంది. వాటిలన్నిటిని సేకరించి అవి మార్కెట్కి ఎలా తీసుకెళ్ళేవారు అన్నీ కూడా ఇక్కడ చూపించారు. చాలా బాగుంది. నెక్స్ట్కి వెళ్ళేసరికి ఇక్కడ చూడండి ఒక కావిడితోని వాటర్ తీసుకురావడం, మనిషి గొడ్డలి నాగలి తీసుకొని వెళ్ళి భూమి అది దున్నుతారు కదా, ఆ దున్ని వరి నారు ఎలా వేస్తారంటే పచ్చగా వరి నారు వేసినట్టు అది కూడా చూపించారండి. ఇది నెక్స్ట్ ఏమో మష్రూమ్స్. ఒక్కొక్క వర్షాలు పడినప్పుడు మష్రూమ్స్ ఆటోమేటిక్గా పుట్టల దగ్గర వస్తుంటాయి కదా, వాటిని కూడా ఎలా సేకరించేవారో అవి కూడా చూపించారండి. కుంకుడుకాయలు అయితే ఎలా కాస్తాయో చెట్లకి, అలాగే పనస పండ్లు ఎలా కాస్తాయో ఆ చెట్లు, ఆ తర్వాత అవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. చిన్న చిన్నవి పెట్టి ఆ మనుషులు ఎలా అయితే వాటిని తీసుకునేవారో అది కూడా ఈ సీనరీలో బాగా చూపించారు. ఈ మ్యూజియం అయితే ఒకసారి అందరూ విజిట్ చేసి రావాల్సిన మ్యూజియమేనండి. ఆచార వ్యవహారాలకు ఎప్పుడు కూడా మనం మంచి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి ఇలాంటివన్నీ మనము చూడాలి, అలాగే మన పిల్లలు కూడా చూపించాలి. ఇది అరకు యొక్క మెయిన్ మ్యూజియము 2 ఫ్లోర్లో ఉంటుంది. అలా కొంచెం ముందుకు వచ్చేసరికి ఇక్కడ అవి సీడ్స్, అన్ని రకాల సీడ్స్ కూడా పెట్టారండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మనకు అందులో చాలా సీడ్స్ అయితే తెలిసి ఉండదు, ఆ పేర్లతో సైతం పెట్టారు. ఇక్కడైతే అమ్ముతున్నారండి ఇవన్నీ కూడా ప్యాకింగ్లు చేసి, పసుపు అలాగే మిల్లెట్స్ అన్నీ అక్కడ దొరికేవన్నీ కూడా చిన్న చిన్న ప్యాకెట్స్ పెట్టి అమ్మడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం పర్చేజ్ చేసి తెచ్చుకోవచ్చు. మిల్లెట్స్ అవి కావాలనుకుంటే అవి ఏ కల్తీ లేకుండా నెంబర్ 1 అన్నమాట. బయటకు వచ్చేసరికి ఇక్కడ డ్యాన్స్ వాళ్ళు వాడే వస్తువులన్నీ పెట్టారండి, చాలా బాగుంది. బయటకు వచ్చేసరికి అరకు స్పెషల్ డ్యాన్స్ కింసా డ్యాన్స్ అండి. ఇది కింసా డ్యాన్స్ అక్కడ గిరిజన మహిళలు అందరూ ఉంటారు. మధ్యలో మనం వెళ్ళి ఫోటో కూడా తీసుకోవచ్చు, ఫోటో సెట్. అది అరకు మ్యూజియంలో ఫేమస్ అండి, చాలా బాగుంది. మేమందరం కూడా ఫోటో తీయడం అయితే జరిగింది. మా అమ్మ, నేను, మా వాళ్ళు, మా పిల్లలు కూడా తీసుకున్నాం. బాగుంది ఫోటోషూట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.